ఇక తెలుగు సీఎంల భేటీ ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ఈ భేటీలో చర్చకొచ్చాయని భావిస్తున్న అంశాలపై పాలక ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పోర్టులో వాటాలు అడిగారని చెప్పారు. మన పోర్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోర్టులో వాటాలు అడిగారు అని చెప్పని అడిగారు. ఆ వాటాలకు సంబంధించి జరిగిందా, మీరు ఏమి నిర్ణయం తీసుకున్నారు, ఏమి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, ఇది మీ ఇద్దరికి సంబంధించినటువంటి అంశం కాదు, రెండు రాష్ట్రాల ప్రజలకు ముడిపడినటువంటి అంశం. ఏడుకొండల స్వామికి కూడా చెయ్యి పెట్టాడు ఆయన. నాకు ఏడుకొండల స్వామి దగ్గర కూడా తిరుపతిలో కూడా మాకు వాటా ఇవ్వండి ఒక 48% అని అడిగాడు అని చెప్పి అన్నారు. దాని మీద ఎక్కడ నోరు తెరిచి మాట్లాడినటువంటి సందర్భం లేదు, దాన్ని ఖండించలేదు, ఇది జరగలేదు, ఇది చర్చకి రాలేదు అనే మాట మీరు మాట్లాడలేదంటేనే ఇవి చర్చకి వచ్చాయా అనేటువంటి అనుమానం. చర్చకి వచ్చి ఉండాలి, లేకపోతే ఈ వార్తలన్నీ ఉంటే అయ్యా ఈ వార్తలు ఏమీ రాలేదు, ఈ వార్తలను ఖండిస్తున్నాం, ఇవేమీ మాలో చర్చకు రాలేదని ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ఎందుకు నోరు మెదిపి చెప్పలేకపోయారు? మీరు చెప్పలేకపోయారు అనడంలోనే సందేహం కలిగేటువంటి పరిస్థితి. అంటే తిరుమల దేవస్థానంలో ఆయన వాటా అడిగాడు, తిరుమల దేవస్థానంలో ఓడరేవుల్లో ఓటాలు అడిగాడు, సముద్ర తీరంలో ఓట అడిగాడు. ఎక్కడ నువ్వేమన్నా టేబుల్ కింద కూర్చొని విన్నావా? కాకాని ఏదైనా నువ్వు పిల్లి రూపంలో పోయి విన్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక మంత్రిగా పనిచేసినాడువా? ఒక అధికారిక రెండు రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు, ఇద్దరు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్, నీకెందుకు ఏడుపు? 5 ఏళ్ళు ఒకరు ప్యాలెస్కి ఒకరు ఫామ్ హౌస్కి పరిమితమైనారు. ఒకరు ప్యాలెస్, ఒకరు ఫామ్ హౌస్. మీకు ఒకరికొకరు లోపల ఒకరి రాష్ట్రంలో ఆస్తులు ఇంకోటి దోచుకునే దానికి పరిమితమైనారు.